ఎందుకు మీరు అంత తక్కువ రేట్‌కే ఇస్తున్నారు? పోనండి అన్ని అబ్బా! మీ పేరేం పేరు? కమలం. ₹2కే దోస ఇస్తున్నారంటే మీరేం చెప్తారు దానికి? ఈ టైంలో ఇప్పుడున్న దాంట్లో ఏడ ₹2 దోశ ఇస్తుంది. ఇక్కడ ₹2కి వస్తుందంటే తినొచ్చు. 30 ఇయర్స్ నుంచి అయితే ఈ షాప్ అయితే ఉందంట. ఎంతో ప్రేమగా అయితే మన తిరుపతిలో ఒక అవ్వ ₹2కే దోస ఇస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఎక్కడో చెప్తాను, ఫుల్ వీడియో అయితే చూసేయండి. మేము అయితే స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టేస్ట్ చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. డీటెయిల్గా అయితే వీడియో అయితే చూసేసేయండి. తిరుపతిలోనే ఎక్కడా లేనట్లు ₹2కి దోశ అండ్ ₹1కి వడ ఇస్తున్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే అన్ని దోశలు కట్ల పొయ్యి మీదే వేస్తారు. కట్ల పొయ్యి మీద నుంచి దోశ ప్లేట్లో వేసుకుంటే ఆ వచ్చే ఫ్లేవరే వేరు కదా. ఈ షాప్ గురించి అవ్వ ఏం చెప్తారో మీరే వినేయండి. ఈ రోజు మనం అవ్వ దగ్గర అయితే రివ్యూ తీసుకుందాం. ఎందుకు ఇన్ని ఇయర్స్ నుంచి అయితే ఈ షాప్ స్టార్ట్ అయిందని కనుక్కుందాం. అవ్వ, అమ్మా ఎన్ని ఇయర్స్ నుంచి షాప్ ఉంది? 30 ఏళ్ళుగా పెట్టుకొని ఉండమ్మా షాప్. మీరు ఒక్కరే ఉంటారా? మీరు నేను ఎవరైనా హెల్ప్ ఒక్కటే. చేస్తారా? నేను ఒకటే పాప వచ్చి అప్పుడు పోతా ఉంటాను. జ్యోతి అవునా? మీరు ఏమేమి దోశలు వేస్తారు? కారం దోశ, గుడి దోశ, చట్నీ దోశ, సాదా దోశ. సాదా దోశ ₹2, గుడి దోశ ₹20, కారం దోశ ₹5, చట్నీ దోశ ₹5. ఎందుకు ఇడ్లీ పెట్టట్లేదు? నా వల్ల కాదు, నేను అవ్వ ఒకటేనైనా ఉండేదా. అంటే తెల్లారి నుంచి అంటే 7 తెల్లారి గంటలు పెడతానమ్మా, 11 దాకా ఉంటానమ్మా. వ్యాపారం బాగా జరుగుతుందా? జరుగుతుంది. రోజుకి బాగా కలెక్షన్ వస్తుందా? ₹2 కదా నైనా, రూపాయి వడ వడ మేము తినేటప్పటికి అయిపోయింది. అయిపోతుంది. ఎందుకు మీరు అంత తక్కువ రేట్‌కే ఇస్తున్నారు? పోనైనా నేను ఎవరు సంపత్తి పెట్టుకోవాలా, తినిపోని. చూసారు కదా, అవ్వ చెప్పిన రివ్యూ మీరు విన్నారా? 30 ఇయర్స్ నుంచి అయితే ఈ షాప్ అయితే ఉందంట. ఎంతో ప్రేమగా అయితే పిలిచి మరీ పెడుతున్నారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేసేయండి. అడ్రస్ అయితే నేను పిన్ చేస్తాను. ఓకే. నెల చెప్పేది మనోళ్ళు కూడా చిన్న చిన్న పిల్లకాయలు స్కూల్ పోయేటప్పుడు ఆ ముంచి తింటా ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు పిల్లకాయలు అయిపోయినారు. అబ్బా, మీ పేరేం పేరు? కమలం. మీరు ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ టిఫిన్? నేను గత 15-20 ఇయర్స్ ఉంటాను. టేస్ట్ ఎలా ఉంటుందన్న? బాగుంటుంది. అంటే మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? ఎగ్ దోశ, కారం దోశ. ₹2కే దోశ ఇస్తున్నారంటే మీరేం చెప్తారు దానికి? ఈ టైంలో ఇప్పుడున్న దాంట్లో ఏడ ₹2 దోశ ఇస్తుంది. ఇక్కడ ₹2కి వస్తుందంటే తినొచ్చు. బాగుంటుందంటారా? బాగుంటుంది. అవైతే మీరు మనవడి లాగా అంటున్నారు. అవును. అంటే మీరేం చెప్తారు? నేను ఫస్ట్ నుంచి చిన్న నుంచి తింటున్నాం కాబట్టి అవ్వ మాకు తెలిసినవి కాబట్టి ఈడ తింటున్నాం. అంటే ఇప్పుడు అడ్రస్ చెప్పాలంటే ఎలా చెప్తారు ఇక్కడ? సుందరయ్య నగర్ 2nd క్లాస్. టైమింగ్స్ అన్న? టైమింగ్స్ మార్నింగ్. బాగుందంటారు? బాగుంటుంది. థ్యాంక్స్ అన్న. నేనైతే ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చాను. అబ్బాయి అయితే వేడి వేడిగా ప్యాన్ లోంచి అప్పుడే తీసి ప్లేట్లో అయితే వేశారు. చేతులు కాలుతూనే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము వచ్చిన టైంకి అయితే వడ అయితే అయిపోయింది. అది కూడా ఉంటే అది కూడా టేస్ట్ చేసే వాళ్ళం అనిపించింది. ఇక అన్న అయితే కారం దోశ అండ్ ప్లెయిన్ దోశ అయితే ట్రై చేశాడు. ఎలా ఉందో అడిగేద్దాం. నేను ఫస్ట్ ప్లెయిన్ దోశ, ఆ తర్వాత కారం దోశ అయితే టేస్ట్ చేశాను. కారం దోశ ప్లస్ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది.
నాన్న అబ్బా మా బిల్ ఎంతో చెప్తావా? బిల్లు రెండు గుడ్డు దోశలు, కారం దోశలు, సాదా దోశలు 50 అయిందమ్మా. అంతేనా? అంతేమ్మా. అన్ని తింటే అంతే అయిందంట. అన్ని తింటే అంతే. రెండు గుడ్డు దోశలు 40, ఒక కారం దోశ దాన్ని సరే ఇద్దో ఏయా నువ్వు పెట్టుకో ఎందుకుమా? అన్న నాకు ఒక డౌట్ వచ్చింది. మార్నింగ్ మనం టిఫిన్కి వచ్చేటప్పుడు నేను 50 రూపీసే కదా నీకు ఇచ్చాను. నీకు తెలియకుండా నీ బ్యాగ్ లో నుంచి ఎత్తేసా. దొంగ ఫెల్లో. అడ్రస్ చెప్పడం మర్చిపోయా. ఇక ఈ షాప్ అడ్రస్ సుందరయ్య నగర్ 2nd క్రాస్ టీ స్టాల్ పక్క వీధిలో అయితే ఉంటుంది.